ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడించారు. ఎన్నికల సమయంలో పోలీసు వాహనాల్లోనే డబ్బు తరలించామని ఒప్పుకున్నారు. 2023-2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ టాస్క్ ఫోర్స్ వాహనాల్లోనే డబ్బు తరలించామని చెప్పారు. దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల్లోనూ పోలీసుల ద్వారానే డబ్బు తరలించామని, ఇతర పార్టీల నేతలపై దృష్టి పెట్టామని వెల్లడించారు. ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ఇదంతా చేశామని అంగీకరించారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారానే మునుగోడు బై ఎలక్షన్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన 3.5 కోట్ల రూపాయలు సీజ్ చేశామని, దుబ్బాక బై ఎలక్షన్లో రఘునందన్ రావుకు చెందిన ₹1 కోటి సీజ్ చేశామని వెల్లడించారు. 2018 ఎన్నికల సమయంలో భవ్య సిమెంట్స్కు చెందిన 70 లక్షలు సీజ్ చేసినట్లు రాధాకిషన్ రావు చెప్పారు. రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఎలక్షన్ టైంలో డబ్బును తరలించడం, అది స్వయంగా పోలీసులే తరలించడం అనేది కొత్తగా మనకి ఈ రిమాండ్ రిపోర్ట్లో సంచలనాత్మక విషయంగా మనం చెప్పుకోవచ్చు. దీనితో పాటు మరొక సెన్సేషనల్ స్టేట్మెంట్ దీని నుంచి వస్తుంది. బీఆర్ఎస్ సుప్రీమో అంటే అప్పటి టీఆర్ఎస్ సుప్రీం నుంచి ఈ ఆదేశాలు స్వీకరించి పనిచేసినట్లుగా ఆయన తన రిమాండ్ రిపోర్ట్ ద్వారా వెల్లడించారు. దీనికి సంబంధించి ప్రస్తుతం బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. ఎప్పటికీ రాష్ట్రంలో బీఆర్ఎస్ మాత్రమే ఉండాలని చెప్పి తామంతా పనిచేసినట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. ఈ రిమాండ్ రిపోర్ట్లో చాలా కీలకమైనటువంటి విషయాలు మనకి బయటకు వస్తూ ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్లో దాంతో పాటు మరికొన్ని విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ అధినేత నుంచి వచ్చిన ఆదేశాలతోనే ప్రతిపక్ష నేతలపై నిఘా పెట్టామని రాధాకిషన్ రావు స్పష్టంగా చెప్పేశారు. ఎన్నికల సమయంలో పోలీసు వాహనాల్లోనే డబ్బు తరలించామని ఒప్పుకున్నారు. 2023-2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ టాస్క్ ఫోర్స్ వాహనాల్లోనే డబ్బు తరలించామని చెప్పారు. దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల్లోనూ పోలీసుల ద్వారానే డబ్బు తరలించామని, ఇతర పార్టీల నేతలపై దృష్టి పెట్టామని వెల్లడించారు. ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే నేతల యొక్క డబ్బు పట్టుకున్నామని చెప్పి చెబుతున్నారు. ప్రభాకర్ రావు ఆదేశాలతో, ప్రధానంగా ప్రభాకర్ రావు నుంచి వచ్చినటువంటి ఆదేశాలతో ఇదంతా చేశామని రాధాకిషన్ రావు అంగీకరించారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారానే మునుగోడు బై ఎలక్షన్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన 3.5 కోట్ల రూపాయలు సీజ్ చేశామని, దుబ్బాక బై ఎలక్షన్లో రఘునందన్ రావుకు చెందిన ₹1 కోటి సీజ్ చేశామని వెల్లడించారు. 2018 ఎన్నికల సమయంలో భవ్య సిమెంట్స్కు చెందిన 70 లక్షలు సీజ్ చేసినట్లు రాధాకిషన్ రావు చెప్పారు.